భారత్ చైనాల మధ్య ఒక రహస్య యుద్ధము అంటే అమెరికా వాడికి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీళ్ళు ఏమన్నారు అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ అంటే చైనా తన శత్రువులను ఎదిరించడానికి ఒక విడి రాకెట్ ఫోర్స్ను వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇది ఎలా చెప్పాలి అంటే ఇది ఎంత సీక్రెట్గా జరిగిందో చూడండి. ఈ చైనాకు సంబంధించిన ఈ స్పై షిప్లు శ్రీలంక రావడము, అక్కడి నుంచి ఈ ఇండియన్ ఓషన్లో చక్కర్లు కొట్టడము ఎందుకు అంటే మీకు DF-27 అనబడే మీకు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ దీని మీద చైనా వాడు ఒక టెస్ట్ చేశాడు. సో ఈ టెస్ట్ ఏమిటి అంటే మీకు ఈ DF-27 అనేది మీకు ఇండియాలో ఏ రేంజ్ దాకా అంటే 5,000 కిలోమీటర్ల నుంచి 8,000 కిలోమీటర్లు రేంజ్ అంటే ఒకవేళ చైనా వాడు తన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ని వాడితే ఇండియాలో ఎక్కడ దాకా ఇది వెళ్ళగలదు, ఏ రేంజ్లో వెళ్ళగలదు, ఇండియా వాళ్ళ సత్తా ఏమిటి, వీటినంతా తెలుసుకోవడానికి. కానీ విచిత్రం చూడండి, మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ అని చెప్పి ఇవాళ ప్రపంచం మాట్లాడుతుంది. అమెరికా వాడు పర్టికులర్గా మాట్లాడుతున్నాడు. ఎందుకు? రేపు అమెరికాతో ఒక యుద్ధం రావచ్చు. తైవాన్ని డిఫెండ్ చేయడానికి మీకు అమెరికాకు చైనాకు మధ్య యుద్ధము వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఇందులో మీకు జపాన్ వాళ్ళు కలవచ్చు. ఇండియా కూడా తైవాన్ని డిఫెండ్ చేయడానికి భారతదేశము కూడా ఈ యుద్ధంలో పాలు పంచుకోవచ్చు అని చెప్పి ఒక పర్సెప్షన్. అలాంటప్పుడు చైనా వాడికి శత్రువులు ఎక్కువ కాబట్టి వాడు ఇలాంటి పరిశోధనలు చేస్తున్నాడు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇండియా వైపు నుంచి ఒక అదిరిపోయే ఒక వార్త ఏమిటి అంటే ఇండియా ఆల్రెడీ ఇండియన్ రాకెట్ ఫోర్స్ అనే దాన్ని సిద్ధము చేసి ఉంచారు. అంటే మీరు గమనించవచ్చు, గత 2 ఏళ్ల నుంచి DRDO వాళ్ళు ప్రతి వారము కూడా ఒక మిజైల్ మీద టెస్టింగ్ చేయడం. అంటే ఇక్కడ ఎలా చూస్తున్నాము అంటే మనము మన బిగ్ బ్రదర్ రష్యా మీదే ఆధారపడుతున్నాము. రేపు రష్యా చైనా కలిసిపోతే మనము రష్యాతో శత్రుత్వాన్ని పెంచుకోలేం. ఇవాళ ఒకటే ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మీకు టాప్ మోస్ట్ ఆర్మీ అనండి, ఎయిర్ ఫోర్స్ అనండి, నేవీ అనండి, మీకు అమెరికా, రష్యా, చైనా 4th పొజిషన్లో ఇండియా ఉంటుంది. మీకు రష్యా, అమెరికా మన మిత్రదేశాలు, ఏ రోజు మనతో వాళ్ళు యుద్ధాలు చెయ్యరు. కానీ 3వ పొజిషన్లో ఉండే చైనా మాత్రము ఎప్పుడైనా కూడా ఇండియాకు ప్రమాదము. మోరవరి చైనా అనబడే దేశము రష్యా యొక్క మిత్రదేశం. చూడండి ఎలా ఉందో ఈ కాంప్లికేషన్. కాబట్టి ఇండియా ఏం ఆలోచిస్తుంది అంటే నాకు ఏది బెనిఫిట్, నా దేశంలో నా టెక్నాలజీతో నేను ఎలాంటి ఆయుధాలను తయారు చేసుకోగలను, దీన్నే వీళ్ళు సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని అంటున్నారు. దీనికి పూర్తి బాధ్యత DRDO మీద ఉంది, ఇస్రో మీద ఉంది. ఇక్కడ ఇస్రో ఎందుకు వచ్చిందండి అంటే రేపు మీకు యుద్ధము అన్నప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 3 విషయాలను అందరూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ విషయం ఏమిటి అంటే మీ న్యూక్లియర్ క్యాపబిలిటీ. అంటే ఇవాళ రష్యా తన సత్తాను చూపించుకోవడానికి అణు అస్త్రాలను వాడతామని చెప్తున్నారు. అమెరికా వాడు చైనాను ఎదిరించడానికి, నార్త్ కొరియాను ఎదిరించడానికి సౌత్ కొరియాకు నేను అణు అస్త్రాలను ఇస్తాను అని అంటున్నాడు. అంటే ఇది న్యూక్లియర్ క్యాపబిలిటీ ఏమిటి, ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. రెండవ విషయాన్ని చూసారనుకోండి, ప్రిసిషన్ గైడెడ్ వెపన్స్. ఇవాళ మీకు రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద ఇంతలాగా ఎలా చేయగలుగుతున్నారండి? ఈ లెవెల్లో దాడులు ఎలా జరుగుతున్నాయి అంటే మీకు ముందులాగా విమానాలు వెళ్ళిపోయి బాంబుల వర్షాలు కురిపించేసి వెనక్కి రావడం కాదండి. ఇవాళ ఒకే ఒక విమానం వెళుతుంది. శత్రు దేశంలో ఎక్కడెక్కడ వీళ్ళ వెపన్స్ డిపోస్ ఉన్నాయి, ఫ్యూయల్ డిపోస్ ఉన్నాయి, వీళ్ళ డివిజన్స్, వీళ్ళ పోస్టులు ఎక్కడ ఉన్నాయో గమనిస్తారు. వీళ్ళు నేరుగా కంట్రోల్ రూమ్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎలా ఇస్తారండి అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, శాటిలైట్స్ను వాడుతున్నారు. అంటే శాటిలైట్ టెక్నాలజీ అనేది హయ్యెస్ట్ లెవెల్లో మీకు ఇవాళ రష్యా వాళ్ళు వాడుతున్నారు. కాబట్టే మీకు ఇలాన్ మస్క్ ఏం చేశాడు, యుక్రెయిన్కి నేను కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాను అని చెప్పి మాట్లాడాడు. అంటే ఏంటి, ప్రిసిషన్ గైడెడ్ మిజైల్స్ను వాడతారు. ఇక్కడెక్కడ పలానా ఉంది అన్న తర్వాత నేరుగా రష్యాలో కూర్చొని, అంటే ఇప్పుడు ఇవాళ యుక్రెయిన్ సరిహద్దుల్లో కూర్చొని వీళ్ళు యుక్రెయిన్ మీద దాడులు చేయగలరు. సో దీన్ని సెకండ్ ఫ్యాక్టర్గా చెప్తారు. ఇక థర్డ్ ఫ్యాక్టర్ అన్నారు అనుకోండి, మనుషులు వాడుతున్న, అంటే మీకు మిషన్స్ సహాయంతో మనుషులు ఆపరేట్ చేసే ఆయుధాలు, వీటినే మనము అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్ అని మాట్లాడుతున్నాం. ఈ లెక్కలో చైనా వాడు ఇండియాతో యుద్ధము చెయ్యాలనుకోండి, వాడు చైనా కంట్రోల్ రూమ్లో కూర్చొనే ఈ పని చెయ్యాలి.
ఇదే పనే ఇండియా కూడా చేయాలి. ఇవాళ మనము పాకిస్తాన్ మీద దాడులు చేయాలనుకోండి, మన విమానాలను వేసుకొని మనం పాకిస్తాన్ దాకా వెళ్ళక్కర్లేదండి. ఎక్కడెక్కడ పాకిస్తాన్కు సంబంధించిన ఈ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, ఎన్ని విమానాలు ఉన్నాయి, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఎంతమంది సైనికులు ఉన్నారు, మనం జస్ట్ మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి మనము ఒక బటన్ నొక్కితే ఈ మిజైళ్లు వెళ్ళి నేరుగా పాకిస్తాన్లో ఆ టార్గెట్స్ను మీకు అచీవ్ చేయగలవు, అంటే ధ్వంసము చేయగలవు. అలాంటి ఒక యుద్ధాన్ని మనం చూస్తున్నాం. కాబట్టే ఇండియా ఇవాళ ఒక రాకెట్ ఫోర్స్ని తయారు చేశారు. అంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ కంపారిజన్, ఎందుకంటే చైనాను ఎదిరించాలి అంటే భారతదేశం చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆసియా ఖండములో చైనాకు పోటీ ఎవరు అంటే ఇండియానే. అలాంటి ఇండియా ఇవాళ చైనాను మించి ఆయుధాలను కలిగి ఉండాలని చెప్పి ప్రపంచ దేశాలు భావిస్తున్నారు. ఈ లెక్కన మీరు చూసారనుకోండి, చైనా వాడు ఏం చేస్తున్నాడు, DF-27 అని చెప్పి హైపర్సానిక్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు. 5000 రేంజ్లో ఇండియాని మేము టార్గెట్ చేయగలమని. మరి అలాంటి ఆయుధాలు ఇండియా దగ్గర అగ్ని లాంటివి ఉన్నాయి కదా. మనము ఏకంగా 6000 కిలోమీటర్ల నుంచి 8000 కిలోమీటర్ రేంజ్ని అచీవ్ చేసి ఉన్నాము. అట్ ది సేమ్ టైం మీరు చూసారనుకోండి, ఇండియా దగ్గర S-400 ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం మీకు బ్రహ్మోస్. ఇవాళ చైనా వాడు ఇంతలాగా ప్యానిక్ అయి ఒక రాకెట్ ఫోర్స్ని ఎందుకు తయారు చేస్తున్నాడంటే ఇండియాలో ఉండే బ్రహ్మోస్ కాదు ఫ్రెండ్స్, బ్రహ్మోస్ మార్క్ 2 అనేది హైపర్సానిక్ మిజైల్గా చూస్తున్నారు. అంటే ఇండియా యొక్క ఈ ఫర్మిడబుల్ రాకెట్ ఫోర్స్ని మీరు చూసారనుకోండి, మీకు ఎక్స్ట్రాడినరీ ఆయుధాలు ఉన్నాయి. మీకు ఒక్క బ్రహ్మోస్ చాలు అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అలాంటిది బ్రహ్మోస్ తలదన్నే బ్రహ్మోస్ మార్క్ 2 కూడా ఇండియాలో ఉంటే వీటిని మనము మన కంట్రోల్ రూమ్స్లో మనం మోహరించి ఉంచాము అంటే చైనా వాడు చేయగలిగింది ఏమీ లేదు. కానీ చైనా వాడు ఒక సూపర్ పవర్గా ఎదగాలి అనే ప్రయత్నాల్లో ఉండే ఒక దేశము. నాకు అమెరికానే పోటీ, రష్యాకు ధీటుగా నా దగ్గర ఆయుధాలు ఉన్నాయని ప్రపంచానికి చెప్పడానికి. ఇది ఎందుకు అంటే చిన్న దేశాలకంతా కూడా ఇవాళ ఇండియా వైపు నుంచే ఆయుధాలు వెళతాయి. పెద్ద దేశాలు ఎవరు కూడా చైనాను నమ్మరు. అలాంటప్పుడు చైనా ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో గణనీయంగా వెనకపడిపోతారు. అలాంటప్పుడు ఇండియాకు మించిన ఆయుధాలు మా దగ్గర ఉన్నాయని వాడు ప్రూవ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మేము రష్యాతో ఆన్ పార్ ఉన్నాము, రేపు అమెరికాతో యుద్ధము వస్తే మేము ధీటుగా జవాబు ఇవ్వగలము. సో ఇన్ని ఫ్యాక్టర్స్ను చూసి చైనా వాడు ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఉండే రాకెట్ ఫోర్స్ని వాడు బలోపేతం చేసుకున్నాడు. ఇలా చూసినప్పుడు ఇది ఎందుకు ఇంత సీక్రెట్గా చేశాడు అంటే మీకు అమెరికా వైపు నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుందండి. వాడు ఒప్పుకోడు. అమెరికా వాడు నువ్వు ఇన్ని ఆయుధాలను పొంది ఉండడం అనేది అమెరికా వాడు. ఇప్పుడు చూడండి, సౌత్ కొరియా వాళ్ళకున్న టెక్నాలజీకి వాళ్ళ దేశంలోనే న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయొచ్చు. కానీ అమెరికా వాడు పెట్టిన ఒత్తిడికి సౌత్ కొరియా వాడు ఏమన్నాడు, ఇక నా జన్మలో నేను న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయను అనడము చాలా పెద్ద బ్లండర్ అని మాట్లాడాము. కానీ అమెరికా వాడి ఒకే ఒక ఆలోచన ఏంటంటే ఆయుధాలు, సాఫిస్టికేటెడ్ వెపన్స్ అంటే నా దగ్గరే ఉండాలి. రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే ఎవరు ఏం చెయ్యలేరు, వాళ్ళు అందరికన్నా పైనీర్స్. కానీ అమెరికా తరువాత ఎవరు కూడా ఇలా అణు అస్త్రాలను కలిగి ఉండకూడదు. వాళ్ళ యొక్క న్యూక్లియర్ కెపాసిటీ అనేది చాలా చాలా తక్కువ ఉండాలి. వాళ్ళు ఎప్పుడూ కూడా అమెరికాను ఎదిరించకూడదు. కాబట్టి చిన్న దేశమే అయినా, సౌత్ కొరియా చిన్న దేశమే, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడము అమెరికా వాడు ఒప్పుకోలేదు. ఇవాళ చైనా వాడు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ మేము తయారు చేస్తున్నామంటే అమెరికా వైపు నుంచి ఈ ఇంటర్సెప్టర్ అంటాం చూసారా, ఇండియాలో కూడా ఇవాళ మొన్న పరిశోధన చేసి మనము 4వ దేశం అండి. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ తర్వాత ఇలాంటి ఇంటర్సెప్టర్స్ ఉండే ఒకే ఒక దేశం భారతదేశము. చైనా వాడు మేము ఇది ఫిబ్రవరిలోనే అచీవ్ చేసామని చెప్తున్నాడు. చైనా వాడు ఇలా చెప్పుకుంటూనే ఉంటాడు, ఏది కూడా ఎక్కడ ప్రూవ్ చేయడు, ఎవరికేం చూపించాడు. కాబట్టి యుద్ధమే చెయ్యలేని ఒక చైనా ఇవాళ ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి, మా రాకెట్ ఫోర్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నప్పుడు ఇండియా వైపు నుంచి జవాబు ఏమిటంటే ఇండియన్ రాకెట్ ఫోర్స్ అని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఆయుధాలను మనం లిటరల్గా ప్రయోగశాలలో కాదండి, మనం ఒరిస్సా దగ్గర టెస్టులు చేశాము, ప్రపంచానికి పేపర్ సబ్మిట్ చేశాము. ఇండియా దగ్గర ఇలాంటి అంటే న్యూక్లియర్ క్యాపబుల్ ఆయుధాలు ఇండియాలో ఉందని చెప్పి మనం 100% ప్రపంచానికి ప్రూవ్ చేశాం. ఈ పని చైనా వాడు చెయ్యలేదు. కాబట్టి చైనా రాకెట్ ఫోర్స్కి, ఇండియా రాకెట్ ఫోర్స్కి చాలా చాలా తేడా ఉంది. వాడు ఖచ్చితంగా అడ్వాన్స్డ్ కంట్రీ అయి ఉండొచ్చు, కానీ నువ్వు ప్రూవ్ చేయాలి కదా, ఆధారాలతో నిరూపించాలి కదా. ఇండియాలో తెల్లారితే పాకిస్తాన్ వాడితో మనకు
మనకు ఒక చిన్నపాటి యుద్ధం ఉంటుంది. అలాంటి యుద్ధం చైనా ఎన్ని చెయ్యగలిగాడు? ఏమీ లేదు. కాబట్టి అమెరికా వాడిచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో చైనా రాకెట్ ఫోర్స్ ఏంటి, ఇండియా రాకెట్ ఫోర్స్ ఏంటి అనే కంపారిజన్ జరిగింది. మరి మీరు కంపేర్ చేయండి. ఈ కంపారిజన్లో ఇండియా యొక్క సత్తా ఏంటో దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.